ఇవాళ నేను చేయబోయే వంట చాలా పాతకాలం వంట. దాని పేరు పాఠోళి. సో దీనికి మెయిన్గా కావాల్సింది శనగపప్పు కదా. ఓకే, మెత్తగా కాదు, కొంచెం కచ్చాపచ్చాగా అలా బరకగా గ్రైండ్ చేయాలి. ఇది అప్పట్లో మాకు ఈ టెక్నిక్ తెలీదు. ఆ ముద్దను అప్పలంగా తిరగముద్దలు వేసి నూనెలో వేయించేవాళ్ళం. గంటలు పట్టేది. అడిగితే నువ్వు ఇట్లా చేయిస్తావని, నాతో చేయిస్తావని నేను అడగను ఎక్కువ. సో ఇలా మీ ఇంట్లో స్పెషల్గా చిన్నప్పుడు మీ అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు చేసే వంటలు ఏమన్నా ఉంటే తప్పకుండా చెప్పండి. సో చూసారు కదా, ఫైనల్గా పాఠోళి తయారైపోయింది. హాయ్ అండి, వెల్కమ్ టు సింగర్ విజయలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ టు విజీస్ కిచెన్. ఇవాళ నేను చేయబోయే వంట చాలా పాతకాలం వంట. పాతకాలం అంటే నా చిన్నప్పుడు ఎప్పుడో మా ఇంట్లో రెగ్యులర్గా చేసేవాళ్ళు అనమాట. గత చాలా ఏళ్ల నుంచి చేయట్లేదు. సో నాకు సడన్గా అది గుర్తొచ్చింది అనమాట, నాకు తినాలనిపించింది. సో అది చేద్దామని కాదు, నేర్చుకుందామని వచ్చాను. ఎందుకంటే నాకు అది దాని సంగతి తెలియదు. సో మా అమ్మ చెప్తుంటే, మా అమ్మ గైడెన్స్ ఇస్తూ ఉంటే నేను అది చేయాలనుకుంటున్నాను. దాని పేరు పాఠోళి. సో ఈ మాట మీరు ఎప్పుడన్నా వినుంటారా? చాలామంది తిని కూడా ఉంటారు అనుకోండి, మీ ఇళ్ళలో కూడా చేసే ఉంటారు. సో ఆ పాఠోళిని వాళ్ళ మళ్ళీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో దీనికి మెయిన్గా కావాల్సింది శనగపప్పు కదా. సో ఒక 7-8 గంటలు నానబెట్టావా? అక్కర్లా, 2 గంటలు చాలు. 2 గంటలు చాలా? ఓకే. శనగపప్పు అన్ని గంటలు నానబెట్టేవారు. ఓకే, ఒక 2-3 అవర్స్లో నానిపోతుంది అనమాట. సో ఇది కాకుండా ఇంకా కావాల్సినవి ఏంటంటే, మనకి కొబ్బరి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు 2 తర్వాత కరివేపాకు, కొత్తిమీర. సో ఇవి కాకుండా తిరగమూత దినుసులు మామూలుగా మనం వాడేవి కదా. సరే, ఓకే. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటమ్మా? ఫస్ట్ ఏం చేయాలంటే పప్పుని కడిగేసేసి, పప్పుని కడిగేసాను, బాగా కడిగేసావు, గ్రైండ్ చేయాలి కచ్చాపచ్చాగా. ఓకే, మెత్తగా కాదు, కొంచెం కచ్చాపచ్చాగా అలా బరకగా గ్రైండ్ చేయాలి. చేసేనా? అందులో కొన్ని ఎండుమిరపకాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉప్పు వేయాలి. ఓకే. సో గ్రైండ్ చేసేటప్పుడే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. మరి ఎండుమిరపకాయలు నలుగుతాయా దీంతో పాటు? పూర్తిగా నలగక్కర్లే. ఓకే అమ్మ, ముందు ఎండుమిరపకాయలు వేసేనా? నలగవేమో కదా పప్పుతో పాటు. ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఒక్క తిప్పి వేసి, ఇవి అది కూడా వేసేయి. ఈ 2 కలిపి గ్రైండ్ చేయనా? ఓకే, మరీ మెత్తగా అక్కర్లేదు. సో ఇవి కూడా మెత్తగా ఉండక్కర్లేదు అంటున్నావు. చాలా. అయ్యో, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు నలగలేదు. దీంతో పాటు పప్పుతో పాటు నలుగుతాయి మళ్ళీ కదా. పర్వాలేదులే, నలుగుతాయి, నలగక్కర్లేదు. సరే, నెక్స్ట్ పప్పు వేసేనా మొత్తం? సో మధ్య మధ్యలో ఇట్లా ఒకసారి కలపాలి కదమ్మా, కింద పప్పు ఉండిపోకుండా. కింద నలుగుతుంది, పైన నలగదు కదా, అందుకని. ఎప్పుడో చిన్నప్పుడు చేసావమ్మా, మళ్ళీ చేయలేదు ఎందుకని? నాకు దీని టేస్ట్ కూడా మర్చిపోయాను యాక్చువల్గా చెప్పాలంటే. తీసే ఇచ్చాను చూడు, కొంచెం పప్పులు ఉన్నాయి. మరి పప్పులు ఉండకూడదు. కొంచెం కొబ్బరి కూడా వేస్తే ఇప్పుడే గ్రైండ్ చేసుకోవచ్చు, లేకపోతే విడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి తీసేసేసైనా కొబ్బరి? అక్కర్లే, చిన్న గ్రైండర్లో చేసుకో. ఓకే. ఓకే అమ్మా, అక్కడక్కడ పప్పులు ఉన్నాయి, పర్లేదు కదా. సరే, నాకు చూపి. ఇంకొకసారా? ఇంకొకసారి. ఓకే. ఉప్పు వేసావా? వేయలా. కొద్దిగా కారానికి సరిపడా ఉప్పు. సో ఇప్పుడే కొంచెం ఉప్పు వేసుకోవాలి,
కొంచెం అంటే మామూలుగా మనం వేసేంతే కదా, అదే అదే. తర్వాత చూసుకోవచ్చా? అంటే ఎక్కువ తక్కువ అయితే తర్వాత చేసుకోవచ్చా? ఇంకొకసారి తిప్పుతా చాలు. నీళ్ళేం పోయక్కర్లేదు కదమ్మా? ఎక్కడి ఓకే. సో దీన్ని ఇదే గిన్నెలోకి తీసేసుకున్నామా? తీసుకో. అదే గిన్నెలోకి తీసుకోవద్దు, ఒక ఉంచేనా ఇలాగా? ఒక దాంట్లో ఫ్లాట్ గిన్నెలోకి తీసుకో. ఓకే, అది మన తర్వాత తిరగమూత వేసి వేయడానికి కదా? ఉడికించడానికి. ఉడికించడానికా? ఓకే. ఫ్లాట్ వేసే ముందర ఒక చుక్క నూనె రాసుకో గిన్నెకా. వేస్తే అంటకుండా ఉంటుంది, తీయడానికి ఈజీగా వస్తుంది. ఓకే, కొంచెమేనా? కొద్దిగా ఉడికి ఆయిలీగా ఉంటుంది. అంచులు కూడా రాయినా? రాసుకో. వేస్తావు కదా, అంచు వరకు వస్తాయి కదా, వేసే. ఇప్పుడు ఒకసారి లోపల కదిపేసి అప్పుడు వేయి. ఓకే, అన్నీ కలిసి సమంగా కలుస్తాయి కదా. ఇది అప్పట్లో మాకు ఈ టెక్నిక్ తెలీదు. ఆ ముద్దను అపలంగా తిరగముద్దలు వేసి నూనెలో వేయించేవాళ్ళం. గంటలు 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 పట్టేది. అంటే ఇది ఉడకాలా? వేగాలి, వేగినట్టు అవ్వాలి, ఉడకాలి కూడా. ఓకే, దానికోసమని మాకు ఈ పద్ధతి తెలిసేది కాదు. తర్వాత ఎవరో చెప్పారు. అదేంటంటే ఒకసారి ఇట్లా ఆవిరితో పట్టి ఉడికించేసినట్లయితే వేపడం ఈజీ అని. ఓకే, లేకపోతే చాలా టైం పడుతుంది అనమాట. ఇది కొత్త టెక్నిక్ అనమాట ఇది. ఓకే, అది ఓకే. ఇది పూర్వం వాళ్ళు ఇలా చేసేవాళ్ళు కాదు, ఇది లేటెస్ట్ అనమాట. కొంచెం ఎప్పుడో చిన్న ఇలా చేయనా? సమంగా సర్దేసి కుక్కర్లో పెట్టు. ఒకసారి వెయిట్ లేకుండా పెట్టు. వెయిట్ లేకుండా అంటే ఆవిరి మీద ఉడకాలి అంతే. ఆ పచ్చిదనం పోతా. ఎంతసేపు? 5 minutes లోపల. ఒక 5 minutes. నీళ్ళు పోయినామా? అంటే మామూలుగా మనం బియ్యానికి పోస్తాం అలాగేనా? అడుగంటకుండా. సరే, పోసాను. ఇప్పుడు అది గిన్నె దీంట్లో పెట్టు. ఓకే, పెట్టి ఈ పప్పు ఉన్నది దీంట్లో పెట్టేయాలి అంతేనా? పెట్టి అంటించు. ఇంత ప్రాసెస్ ఉందో దీనికి? ఏదో ఈజీ అనుకుని స్టార్ట్ చేస్తే ఈజీ అని అడుగుతూ చేస్తున్నావు కాబట్టి టైం తీసుకుంటుంది అది. అవును, ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఎందుకు చేయలేదమ్మా మన ఇంట్లో? ఏమో మరి నాకు అర్థం కావట్లేదు కదా. చూసావా, నీ వంట నీకే గుర్తు చేశాను. అమ్మా ఇది ఎక్కువలో పెట్టచ్చా తక్కువ చేయనా? 1300లో ఉంది, పెట్టచ్చా? ఓకే, ఇది ఒక 5 నిమిషాలు ఉడకాలా? ఓకే, వెయిట్ పెట్టకూడదు. వెయిట్ పెట్టకుండా ఆవిరి మీద దీన్ని ఒక 5 minutes సేపు ఉడికించాలి. ఓకే, ఈ లోపల నేను చేసే ప్రాసెస్ ఏమైనా ఉందా? ఉల్లిపాయలు తరుక్కో. ఉల్లిపాయలు తరగాల అంతే, సన్న ముక్కలు. సన్న ముక్కలా? ఎంత సన్నమ్మా? ఇంత ఓకేనా? ఇంత ఓకేనా? ఓకే. మా అత్తయ్య గారు కూడా ఉన్నారు ఇక్కడే. అత్తయ్య గారు మీరు చేసేవాళ్ళ ఇది పాఠోళి? అవునా? అవునా? ఓకే. సో మీకు తెలియని కొత్త వంటకం ఇవాళ. చూడడం కాదు, తిన్నారా లేదా? తినలేదు. ఓకే, నిన్నెవరో చెప్పారమ్మా ఈ పాఠోళీలోనే మెంతి కూర ముద్ద కూడా కూరగాయలు కలిపి, విను, మెంతి కూర ముద్ద కూడా కలిపి అన్నంలో వేస్తారట. పాఠోళి అన్నం అనమాట, మనం బిర్యానీ రైస్ టైప్లో. దాందే ఉంది అప్పట్లో ఇన్ని ఎక్స్పెరిమెంట్ చేత కావు. కానీ చిన్నప్పుడు చేసేది నాకు నిజంగా చెప్పంటే అసలు టేస్టే మర్చిపోయాను నేను. దాని టేస్ట్ అప్పట్లో ఇవి ఏంటంటే
ఎక్స్పెరిమెంటేషన్ చేసేవాళ్ళు కాదు. అన్ని కూరగాయలు అయితే ఏ కూర గోరుచిక్కుడుకాయలు అట్లాంటి కూరగాయలు ఉడికించి కలిపేసేవాళ్ళు. ఓకే. వేపే దాంట్లో అది కూడా ఉడికేదన్నమాట. నాకు ఎప్పుడు డౌట్ వస్తుంది ఈ పాటోలి అన్న పేరు వింటే ఇది ఎక్కడి వంటకం అని. ఎందుకంటే పాటోలి అన్న తెలుగు వర్డ్ లాగా అనిపించట్లేదు నాకు. పోనీ నార్త్ ఇండియన్ వంట అనుకుందామంటే ఎక్కడ అందట్లేదు నాకు లింకు. ఎందుకంటే ఇది చనేకి దాల్ చనా దాల్తో చేస్తారు కదా, సో ఆ పేరు వచ్చేటట్టుగా ఏమి అనిపించట్లేదు. మేబీ మహారాష్ట్ర వంటకమేమో, ఆ పేరు అట్లా ఉంది పాటోలి అని కదా. కానీ పేరు ఎంత బాగుంది కదా, నాకు భలే నచ్చింది. సరే అవి అక్కడ పెట్టుకో. ఓకే. మిర్చీలు తీసుకున్నా ఉడకబెట్టి మిర్చీలు దాంట్లో గ్రైండ్ చేస్తాం కదమ్మా. ఓకే ఓకే చాలు. వేసావు ఇది వేసావు కదా. కొబ్బరి ఏం చేయాలి? కొబ్బరి మిక్సీ చేసుకోకూడదు. ఓకే. ఎప్పుడు అన్నీ రెడీగా ఉంటాయి. ఈ లోపల ఈ కొబ్బరిని కూడా మనం ఇది కూడా కచ్చాపచ్చాగా అంతేగా? మామూలుగా మెత్తగా. మెత్తగానా? కొబ్బరి కచ్చాపచ్చాగా ఉండదు. ఓకే. ఇలా ఓకేనమ్మా? ఓకే. కొబ్బరి కూడా గ్రైండ్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఇది ఉడికే లోపల ఇంకేమన్నా ఉందా ప్రాసెస్? ఇది అది ఉడికే ఈ కొత్త ఇవేం చేయాలి తర్వాత? తిరగమూతలో చివరికి వేసేది. తిరగమూతలో చివరికి వేయాలి. ఓకే. సో దీంట్లో మనం ప్లెయిన్ పాటోలి చేస్తున్నాము, ఏం కూరలు కలపట్లేదు. సో ఇవాళ ఇది బాగా వస్తే నెక్స్ట్ టైం కూరలు కలిపి చేసుకుందాం. నువ్వు నేను చెప్తుంటే ఇంత ఓపికగా చేస్తావు అనుకుంటే చాలా చెప్పి చాలా చేయించేదాన్ని. నేను నువ్వు అలా చెప్పి చేయిస్తావని నేను చెప్పట్లే. చాలా చెడగొట్టాను నిన్ను, పాపం కదా అని. అడిగితే నువ్వు ఇట్లా చేయిస్తావని, నాతో చేయిస్తావని నేను అడగను ఎక్కువ. కానీ ఇదేంటంటే బేసిక్గా నాకు సడన్గా గుర్తొచ్చింది అనమాట మొన్న. అరే పాటోలి అని చేసేవాళ్ళు కదా మన చిన్నప్పుడు, అది తిని చాలా కాలం అయింది అని. సో అందుకని ఒకసారి ట్రై చేద్దాము. సో మీలో ఎంతమందికి తెలుసో తెలీదో కామెంట్ చేయండి తప్పకుండా. మీ ఇంట్లో కూడా చిన్నప్పుడు చేసేవాళ్ళ అనేసి. సో చిన్నప్పుడు అయితే మా ఇంట్లో రెగ్యులర్గానే చేసేవాళ్ళం కదా. ఓకే. ఇది అన్నంలో కలుపుకుని తినేదే కదమ్మా, అంతేనా? చాలా శ్రమ పడేవాళ్ళం పైగా. అంటే చాలా ప్రాసెస్తో కూడుకున్న వంటకమా? ఇష్టమైన వంటకం అందరికీ, అందుకని చాలా శ్రమ పడేవాళ్ళం. వేగడానికి టైం తీసుకునేది. ఓకే. చాలా టైం. నూనె బోల్డ్ పోస్తే కానీ వేగదు కదా, పచ్చిది కదా. ఇలా ఇలా చేయొచ్చు అని తెలీదు అప్పట్లో. ఓకే. సో ఇది వరకు డైరెక్ట్గా నూనెలో వేయించేవాళ్ళు అనమాట. సో చాలా నూనె కూడా అవుతుంది, చాలా సేపు కూడా పడుతుంది అని. సో తర్వాత ఎవరో చెప్తే ఇప్పుడు కొంచెం దీన్ని కొంచెం ఉడికించాక వేయించడం ఈజీ కాబట్టి ఇట్లా ములక్కాళ్ళు ఉడకబెట్టి కూడా వేయిస్తారు. నాకు ములక్కాళ్ళు వేసినట్టు గుర్తుంది. ఓకే. సో ఇది చాలా అమ్మా. చూడు, తీసి చూడనా? వేయట్లేదు కదా. ఓకే. ఎలా తెలుస్తుంది? ఒకసారి ఇలా అన్ని చూడనా? గట్టిగా అయిందమ్మా. అవును అవుతుంది. కొంచెం చూస్తావు నువ్వు? చూడు, వేడిగా ఉంది, వేడిగా. ఉడికింది. తీసేయచ్చా? తీసేయచ్చు. ఓకే. ఏదో కేక్లా తయారైంది. అవును, టీ అలాగే ఉంటుంది. అవునా? ఓకే. ఆపేస్తున్నాం మరి. ఓకే. కింద పెట్టి చల్లార్చు. అలా కలిపేసి పౌడర్ చేయాలి ఇప్పుడు దాన్ని. పౌడర్ చేయాలా? అదే పౌడర్, ఐ మీన్ లూజ్గా. ఒక్క నిమిషం అలా ఇలాగే పెట్టారు నువ్వునా? అమ్మ బాగానే ఉడికిపోయింది. ఇలా ఇలా చేశాను. ఇలా చేసావు కదా. ఇంతేనా? ఇంకా పౌడర్ రావాలా? పొడి పొడిగా? అంతే అంతే. ఓకే. ఇలాగే ఉంటుంది. ఒక్క నిమిషం తించు ఉన్నా. బాగా ఉప్పు వేసుకో. ఇప్పుడు తిరగమూత వేసుకో. ఇప్పుడు తిరగమూత వేయాలి. మరి ఇంత నూనె ఎక్కువ అవుతుందా? అంత నూనె కావాలి. నూనె కావాలా? వేగాలి కదా, పప్పు వేగాలంటే టైం. నూనె. ఓకే. సో నూనె కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. వెల్లుల్లిపాయ చితకోట తెచ్చుకో. అన్ని వేసుకో. ఎన్ని పడతాయా? వేస్తే. ఓకే. ఇందాక ఫస్ట్లో నేను చూపించలేదు, వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారు అనమాట. చాలా మంది, అంటే నా ఒపీనియన్ అది, చాలా మంది నీ పాటోలి చూసిన వాళ్ళు వాళ్ళు గుర్తు చేసుకుంటారు. వాళ్ళ అమ్మలు కానీ వాళ్ళు కానీ చాలా గుర్తు చేసుకుంటారు. అవును. కానీ ఆ గుర్తు చేసుకోవడంలో ఈ టెక్నిక్ మాత్రం చాలా మందికి తెలిసి ఉండదు. ఓకే. ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఓకే. అదే ఇలా వేపడం అనేది. ఓకే.
నువ్వు ఇలా ఉడకబెట్టి ఉండకపోతే అప్పుడు పప్పుని డైరెక్ట్ గా దాంట్లో వేసేదానివి. సో అది వేగడానికి చాలా టైం. అతుక్కునేది. ఓకే. అది దానికి సో ఇట్లా ఉడకపెట్టకుండా డైరెక్ట్ గా వేస్తే అది అతుక్కుంటుంది, ప్లస్ చాలా టైం పడుతుంది, ప్లస్ చాలా నూనె పడుతుంది. అవునా? టైం తీసుకుంటుంది. ఓకే. సో ఇప్పుడు ఏం చేయను, అది వచ్చే లోపల నేను తిరగమతైనా వేసేసి మినపప్పు, శనగపప్పు. ఏమేమి వేయాలి మామూలుగానేనా? శనగపప్పు నూనె కాగిందా? ఎంత వేయాలో? ఎంతైనా పర్వాలేదు, కొంచెం ఎక్కువ వేయాలి అది. ఓకే. జీలకర్ర, ఆవాలు. ఉండు జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర సరిపోయేంత, ఎండుమిరపకాయలు. ఉండు నెమ్మదిగా చెప్పు. జీలకర్ర, ఎండుమిరపకాయలా? అది కారంగానే ఉందమ్మా. పర్వాలేదు, 3-4. పర్లేదా? ఓకే. వెల్లుల్లిపాయలు, కొంచెం వేగని. వెల్లుల్లిపాయలు కూడా వేగాలి చూడు. సో ఈ పాటోలితో ఇందాక చెప్పాను కదా, మెంతి కూర, వేరే కూరలు కూడా వేస్తారన్నావు కదా, అలా వేసిన దాన్ని మళ్ళీ అన్నంలో కలుపుకుంటారట. అంటే లైక్ మనం పలావ్ రైస్ ఇలా డిఫరెంట్ రైస్లు చేసుకుంటాం కదా, పుదీనా రైస్, అలాగా పాటోలి రైస్ కూడా చేసుకుంటారట. అంటే వేరే పప్పు వండుకోకుండా కలిపి ఇదన్నమాట అది. ఓకే. అదో రకం వెరైటీ. అన్నీ పప్పుని కాంబినేషన్, కిచిడీ లాగా రకరకాలు చేస్తారు కదా, ఆ వెరైటీలో ఇదొక వెరైటీ. అమ్మ కరివేపాక వేసేనా? వేసి ముందర వెల్లుల్లిపాయలు వేగాలి. ఓకే. పచ్చి వేస్తే ఇవి వేగవు ఎప్పుడు. ఓకే. అంటే పప్పు ఇంకా వేగలేదని లేట్ లాస్ట్లో పచ్చి వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు లాంటివి. ఓకే. సో చూసారుగా, తిరగమూత ఏమేమి వేసామంటే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు. అవన్నీ ఇంకో వద్దమ్మా? వేస్తే వేసుకోవచ్చు. ఓకే. అదేగా కరివేపాకు కొంచెం బ్రౌన్ అవని ఇవి అయ్యాక కరివేపాకు, ఉల్లిపాయలు వేయప్పుడు. కరివేపాకు, ఉల్లిపాయలు. ఓకే. ఇవాళ చూడు, నా వల్ల మీరు కూడా ఎన్ని ఏళ్ల తర్వాత తింటున్నారు. నా చేతి చెప్పించుకుని చేస్తే అందరు అంటారు, ఏమి రాదా విజయలక్ష్మి గారు? నాకు బోల్డ్ అని వచ్చు కదండి. తిరగమూత కూడా రాదా విజయలక్ష్మి గారు మీకు? అవి కూడా చెప్పించుకుంటున్నారు అంటారు. చూడు, నాకు ఒక్కొక్క ఇది నాకు తెలియని రెసిపీ కాబట్టి, లేకపోతే నేను బ్రహ్మాండంగా వంటలు చేస్తాను కదా అత్తయ్య గారు. ఓహో, తెలియదు కావాలి పాప అమ్మాయికి అనుకుంటారు. సరే వేసేనా? ఇంత వేగాయి, ఇంకొంచెం ఎర్రగా అవని. ఈ స్టవ్ చాలా తొందరగా వేడైపోతుంది, కొంచెం ఎక్కువ పెడితే వెంటనే మాడిపోతుంది. కొంచెం తక్కువలో పెట్టాలి. వేగలేదా? కొంచెం ఎక్కువ పెట్టు. సో ఇలా మీ ఇంట్లో స్పెషల్గా చిన్నప్పుడు మీ అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు చేసే వంటలు ఏమన్నా ఉంటే తప్పకుండా చెప్పండి. అవి మాకు వస్తే కనుక మళ్ళీ ఒకసారి రీక్రియేట్ చేద్దాము, లేకపోతే నేర్చుకుంటాం. సో ఇలాంటివన్నీ ఏంటంటే బేసిక్గా పాటోలి అనగానే నాకు వెంటనే మా ఊరు, మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి అన్నమాట. చెప్పనా నేను? గుర్తొచ్చేది పూర్వం రోజులు గుర్తొచ్చేది. కందిపప్పు, కంది పచ్చడి. అవును, రోట్లో చేసే కంది పచ్చడి అదొకటి. ఎప్పుడు అదే చేసుకునేవాళ్ళం మేము. అవును. వేసేస్తున్నాను అవి ఉల్లిపాయలు అయినా ఫస్ట్. ఓకే. సో తిరగమూత బాగా వేగాక ఉల్లిపాయలు, ఇవి కూడా ఎర్రగా వేగాలమ్మా? పర్లేదా? కొంచెం వేగాల, పచ్చిపోవాలి అది. సరే. నాకు కంది పచ్చడి అంటే గుర్తొచ్చింది, నువ్వు కంది పచ్చడి కూడా చేయడం మానేసావు. చాలా రోజులైంది, చాలా సంవత్సరాలు. పచ్చడి, మినపచ్చడి, పెసర పచ్చడి ఒకటి నాకు చాలా ఇష్టం. పెసర పచ్చడి చేసేసాక దాన్ని అట్టుగా చేసుకుని అన్నంలో తినేవాళ్ళం. అది మీరు ఎప్పుడైనా తిన్నారా? మా ఇంట్లో అయితే నాకు అది ఫేవరెట్ అనమాట. పెసర పచ్చడి చేసినప్పుడల్లా అట్టు వేసుకునేదాన్ని. అదే పచ్చడితో అట్టు వేసి నానబెట్టి చేసేవాళ్ళం, కందిపప్పు వేయించి చేసేవాళ్ళం. వేయించి. ఓకే.
మినపచ్చడి అయితే ఒక మినపచ్చడి ఎప్పుడో కూడా వేయించి అవును మినపచ్చడి కూడా చాలా కాలం అయింది. ఇంకొక ఐటమ్ ఎక్స్టింక్ట్ అవ్వలేదు కానీ ఇంకొక ఐటమ్ మీరు మర్చిపోయింది ఇంకోటి చెప్పనా, దిబ్బ రొట్టి. దిబ్బ రొట్టి ఇప్పటికీ చేసుకుంటారులేమ్మా, మనం చేసుకోవట్లేదు కానీ చేసేవాళ్ళం కుంపట్లో. ఊళ్ళలో ఎప్పటికైతే మంచిగా చేసుకుంటారు. మా ఇంట్లో ఎప్పుడు సాటర్డే టిఫిన్లు అన్నమాట. మా తాతగారు వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో కానీ ఎప్పుడన్నా సాటర్డే టిఫిన్లు. సాటర్డే దిబ్బ రొట్టి తప్పకుండా ఉండేది. దిబ్బ రొట్టి, పులిహార పిండి, ఉప్పుడు పిండి. 3 నుంచి రుబ్బడం మొదలెట్టేవాళ్ళం. ఉప్పుడు పిండి రోట్లో రుబ్బడం. చాలా అమ్మా. ఉల్లిపాయలు వేగాయా? వేగాయి, పర్లేదు. అయితే వేసాయి, పర్లేదు కాదు వేగాయా చెప్పు. అంటే ఎర్రగా వేగల వేగాయి, చాలే చాలే తీసి. ఓకే. మరి నూనె ఎక్కువగా వేసుకుంటే ఎంత సుఖంగా అయిపోతుంది చూడండి. తిరగమూత కాసు వేస్తేనే సరిగా వేగవు. సరే వేసాయి, ఇప్పుడు వేసి. అమ్మ కొంచెం ఇంక వేయినా. వేయి. ఈ కొబ్బరి కూడా వేసాయి. ఓకే చాలా. ఓకే ఈ కొబ్బరి కూడా వేసేయాలా? అప్పుడు సమంగా కలుస్తుంది ఇందులో, అందుకు. ఓకే. మధ్యలో వేసామనుకో ఉండలు ఉండలుగా ఉంటుంది, సరిగ్గా కలవదు. సో ఫైనల్గా ఈ తిరగమూతలో కరివేపాకు, తర్వాత కొంచెం ఇంగువ, తర్వాత కొబ్బరి కూడా వేసేస్తున్నాం. ఇందులో ఇవన్నీ వేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఏమన్నా వేసినా వేయచ్చు, ఇంకా ఇవన్నీ లేకపోయినా చేయొచ్చు. ఇది అన్నంలోకే కదమ్మా, రోటీకి కాదు కదా. రోటీలు ఆ రోజుల్లో రోటీలు తినేవాళ్ళు కాదు కదా ఎవరు, కాబట్టి రోటీల్లో తింటే ఎవరు వద్దంటారు. ఉట్టిగా టిఫిన్గా కూడా తినచ్చు, దాంట్లో ఉంది. అమ్మ నాకు తెలిసి విను, ఇది నాకు ఇప్పుడు తెలుస్తోంది. నార్త్ ఇండియన్ వంటకాల్లో ఎప్పుడు అక్కడ ఆ ఛానల్స్లో ఎప్పుడు చూసినా సత్తు అని చెప్తారు. సత్తు అంటే ఇదే కదా? సత్తుపిండా కాదు, సత్తు అంటే ఇదే అనుకుంటున్నాను. ఎప్పుడు అదేంటా అనుకుంటూ ఉంటాను అనమాట. అది చాలా డెలికసీ, అది చాలా డెలికసీ అనమాట. హిందీ ఛానల్స్లో ఎప్పుడు చూసినా సత్తుతో కర్రీ ఏవో చెప్తారు. సో సత్తు అంటే ఇదేనని అనుకుంటున్నానమ్మా నేను. సో కంపల్సరీగా ఇది పెట్టే, ఇది అయిపోయింది. ఇది వేసుకో, వేసేనా? ఓకే ఫైనల్గా వేసేస్తున్నాం ఇది. ఎవరైనా ఇంతసేపు చేస్తారే. తర్వాతమ్మా అంతే, ఇంకా తిప్పుకుంటూ పో. అంటే ఉడికేసింది కాబట్టి ప్రాబ్లం లేదు. ఒక 2-3 సార్లు అటు ఇటు తిప్పితే కలిసిపోతుంది. ఓకే. వేగదు, ఉడుకు అంతే. ఉడుకు కలిసిపోతే అంత మొత్తం కలవాలి అది. ఓకే. వేగితే బాగుండదు, తినలేం, నోటికి అడ్డం వస్తుంది. మొత్తం కలుపు మంచిగా. సో ఏమన్నా మనకు ఉప్పులు కారాలు తక్కువైతే ఈ టైంలో వేసుకోవచ్చు. యాక్చువల్ సరిపోయింది, బాగానే ఉంది. నీకు ఇంకా కారంగా ఉంటే కొంచెం పొడి కారం వేసుకోవచ్చు. ఓకే కారం బాగానే ఉందా? మిరపకాయలు మండుతుంది. సరే అమ్మ ఎంత కలర్ఫుల్గా ఉందో చూసావా? ఎంత అందంగా ఉందో చూడండి, కలర్ఫుల్. ఇది నేనే చేసా. ఉండు వేసాను కొత్తిమీర. అంటే ఇది ఇంకా అయిపోయినట్టేనా, ఇంకా వేగాల? షూరా? ఒకసారి వేగించావా మళ్ళీ కలిసిపోయింది, మొత్తం కలిసిపోయింది. అంటే నువ్వు వేగాలన్నా కొంచెం నూనెనా? వద్దు అక్కలు, వేగదు, ఉడుకుతుంది అంతే. అంతేనా? కావాలంటే ఇంకొంచెం నూనె వేసి వేగిస్తా. వద్దు అక్కర్లా, వద్దు. వేగితే తినేది కాదు అది. ఓకే ఇలా మెత్తగా ఉంటేనే బాగుంటుంది. ఓకే దీన్ని ఇంకా చిన్న ముక్కలు చేయనా? ఓకే మెత్తగా ఉంటే అన్నంలో కలుపుతుంది, నోటికి వస్తుంది. ఇంత వేయచ్చా? ఎక్కువ వేసే జల్లేసి. ఓకే చాలే, మొత్తం ఇదే టేస్ట్ వస్తుంది. చెప్పనా, మేము మా రోజుల్లో కొత్తిమీర వాడేవాళ్ళం కదా ఎక్కువ. అవునా? ఇలాంటి వాటి కూరలకి. ఓకే ఇప్పుడు అన్నిటికీ కొత్తిమీర వేస్తారు కదా. అమ్మో కొత్తిమీర లేకపోతే అసలు వంట చేయను. ఆ రోజుల్లో కరివేపాకే వాడేవాళ్ళం. అంటే కొత్తిమీర వేయాల్సిన వంటల్లో లేకపోతే అసలు చేయను.
అది కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ లేకపోతే వంటే చేయను. అంటే అసలు మామూలుగానే వంట చేయను అనుకోండి, చేసినప్పుడు. ఎప్పుడైనా నేను చేయమన్నాను అనుకో, కొత్తిమీర లేదుగా అంటావు, అయిపోయింది. అదే అయిపోయింది. ఇంట్లో కొత్తిమీర లేకుండా ఉంటే దానికి లాభం. అమ్మ నువ్వే చెప్పమ్మా, అసలు ఎంత బాగా చేస్తాను మన వంటలు. అదే చెప్తున్నా, చేస్తే. ఓకే తీసేయండి, అయిపోయింది. సో చూసారు కదా, ఫైనల్గా పాఠోళి తయారైపోయింది. సో నేను ఆఫ్టర్ 15-20-25 ఇయర్స్ తర్వాత తింటున్నాను ఈ పాఠోళి. సో ఎలా ఉండబోతోందో నాకు తెలియదు, కానీ చూడ్డానికి మటుకు సూపర్ సూపర్ కలర్ఫుల్గా చాలా బాగుంది. సో ఈ పాఠోళి మీలో ఎంతమందికి తెలుసు? మీ ఇంట్లో చిన్నప్పుడు చేసేవాళ్ళ, మీరు తినేవాళ్ళ? దీంట్లో ఇంకా వెరైటీస్ ఏమున్నాయి? ఇందాక అమ్మ చెప్పినట్టు వేరే కూరలు కూడా కలుపుకోవచ్చు అన్నారు కదా, అలా మీరేం కూరలు కలుపుతారు, ఇంకా ఏం వెరైటీస్ చేస్తారు దీంతో? తప్పకుండా కామెంట్స్ తెలియచేయండి. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి కూడా. సో ఈ వ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? విజీస్ కిచెన్లో మళ్ళీ కలుద్దాం.